చూసామంటే మన ఎన్నికలు అక్కడేమో 25 సంవత్సరాలు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చేసిన నరేంద్ర మోదీ ఉన్నాడు. ఇక్కడేమో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు ఉన్నాడు. వీరిద్దరూ కలవట్లేదు. కలపడం కోసం ఎంత త్యాగం చేసినట్టే ఒక వ్యక్తి, అదే పవన్ కళ్యాణ్. ఎంత త్యాగం అంటే ఎంత త్యాగం చేశాడంటే ఏం చూసావా, 24 సీట్లు ఇస్తే జన సైనికులందరూ బాధపడ్డారు. ఇదేంటి మరి 24 సీట్లు తీసుకోవడం ఎంత తక్కువ అని. గుండె మీద మళ్ళీ కారం చల్లినట్టు మళ్ళీ ఈ బీజేపీని కలపడం కోసం ఇంకో 3 సీట్లు త్యాగం చేశాడు. అప్పుడు 21కి వచ్చింది. అందరూ కూడా తెచ్చాడు. ఇదేంటి 21 తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు తెలుసా? అతను కానీ ఆ రోజు ఆ త్యాగం చెయ్యకపోతే ఈ 3 పార్టీలు కలవు. 3 పార్టీలు కలవకపోతే 300 వస్తుంది అనుకున్న భారతీయ జనతా పార్టీ పరిస్థితి చూసారు కదా. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కలవకపోతే అక్కడ ప్రభుత్వం లేదు. అట్లా చూసారా, ఒక్క పవన్ కళ్యాణ్ వల్ల ఇక్కడ ఒక ప్రపంచం వస్తే భారతదేశంలో కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ రావడానికి కారకుడయ్యాడు పవన్ కళ్యాణ్. నేను ఒక మాట చెప్తాను. లోక అనే ఒక గ్రంథం ఉంది బైబిల్లో. మీకు తెలుసు కదా, బైబిల్ పుస్తకం 26 గ్రంథాలు. ఆ లోక అనే గ్రంథంలో 14 అధ్యాయంలో 11వ వచనం ఉంటుంది. ఫర్ దోస్ హూ హంబుల్ దెమ్సెల్వ్స్ విల్ బి ఎక్సాల్టెడ్ అంటారు. అంటే ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో వాళ్ళే పెంచబడతారు అన్నాడు. ఇది ఈ మధ్య మీరు ఇదే ఉంటారు. మీ పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగ్ అదే మాట్లాడుతున్నారు. అలాగే ఆయన కూడా మొన్న ఎన్నికల్లో తనకు తాను తగ్గించుకున్నాడు, పెంచబడ్డాడు. ఇది అందరూ నేర్చుకోవాలి. సో మనస్ఫూర్తిగా మా జన సైనికులందరినీ కూడా అభినందిస్తున్నంత మంచి కార్యక్రమం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.